వార్తలకు పునఃస్వాగతం. వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై జిల్లా రౌండప్ వీక్షిద్దాం. దేశంలోనే నంబర్ 1 డిజిటల్ గ్రామంగా నిలిచింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి దేవసింహ్ చౌహాన్ ఇటీవల గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో అందుతున్న BSNL సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గ్రామంలో స్మార్ట్ డిజిటల్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రంలో ఆన్లైన్ ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. ఇలాంటి గ్రామం దేశంలో లేదని, గ్రామం డిజిటల్గా మారడం అభినందనీయమన్నారు. जिसके नेतृत्व में ये जिम्मेदारी पूरा डिजिटली कनेक्ट हुआ, वैसे नेतृत्व जिसका यहाँ एक प्रधान की तरह है, मैं नरसिम्हा रेड्डी गारी को बहुत गांव की और डेवलपमेंट की स्पीड बढ़ जाती है. अगर जैसे ही इसकी कनेक्टिविटी की स्पीड है, वैसे ही हर गांव के हर गरीब हर सिटीजन तक की स्पीड भी पहुंचेगी. उसके लाइफ में बहुत बड़ा बदलाव आएगा. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరడం సమంజసం కాదని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వెళ్లాలనిపిస్తే పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందేనని సునీత మహేందర్ రెడ్డికి సూచించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రను తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ ప్రారంభించారు. నరేంద్ర మోదీని మరోసారి దేశ ప్రధానిని చేయడమే సంకల్ప యాత్ర లక్ష్యమని కేంద్ర మంత్రి వివరించారు. తాండూరు, వికారాబాద్, తరూర్, శేర్లింగంపల్లిలో బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ప్రయాణికుల సౌలభ్యం కోసం వికారాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 24.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పునరాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దబోతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. We are right now in Vikarabad railway station. The old railway station building is probably a pre-independence railway station and it looks like a pre-independence building. But now we are going to get absolutely modern facilities. జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 16,823 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి 29 కేంద్రాలను ఏర్పాటు చేశారు.